హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ చూడండి వీడియో వచ్చి చాలా యూజ్‌ఫుల్ వీడియో అండి. అందరికి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చూసారా ఎంత బాగా వర్క్ చేసుకున్నామో. అంటే ఇప్పుడు మగ్గం వర్క్స్ అయితే చాలా కాస్ట్ అయితే ఫుల్. మగ్గం వరకే కాదులేండి, ఇట్లా ఎంబ్రాయిడింగ్ అటువంటివి కూడా చాలా కానీ ఫుల్ కాస్ట్ అండి. కాస్ట్ ఒక రకమైతే దాన్ని మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేయించాలంటే 500 మగ్గం వరకైనా సరే, ఎంబ్రాయిడింగ్ అయినా సరే. ఇప్పుడు మనం ఓన్లీ సింపుల్గా ఒక బ్లౌజ్ కుట్టించేసుకుని 200 పెట్టి బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మనమే ఇవి ఓన్లీ ఒక 500 కూడా మనం పట్టేదండి. ఇవన్నీ మనం కొనాలన్నా కూడా చాలా తక్కువ కాస్ట్లో తీసుకొని మంచిగా అయితే చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, నీట్ క్లారిటీగా కూడా చూపిస్తాను. అసలు ఫస్ట్లో నేను కూడా ఈ వీడియో నేను షూట్ చేయాలనుకోలేదు. ఫస్ట్ కొంచెం డిజైన్ వేసిన తర్వాతే ఇది యూజ్ అవుతుంది కదా మనం సబ్స్క్రైబర్స్ కూడా, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. లేదంటే ఫస్ట్ నుంచి అయితే ఇంకా క్లారిటీగా బాగా వచ్చిండేది. సగం నుంచి అయితే చేశాను. అంటే ఈ బ్యాక్ సైడ్ అంతా వేసేసిన తర్వాత అయితే నేను ఈ వీడియో అయితే చేశాను. ఫస్ట్ కానీ ఆ థ్రెడ్స్ చూపించాను కదండి, ఆ థ్రెడ్స్ తీసుకోవాలి. అవి మనకి ఈచ్ వన్ ఒక్కటి వచ్చి మనకి 5 రూపీస్ మాత్రమే పడుతుంది. మనకి అంటే శారీలో కలర్స్ ఉంటాయి కదండి, అటువంటి కలర్స్ తీసుకోవాలి. అని అంటే మనం కొంచెం డిఫరెంట్గా వేసుకోవచ్చు. నేను శారీలో కలర్స్ వచ్చి నాకు అది మెరూన్ ఉన్నింది, అదేవిధంగా రెడ్, కొంచెం లైట్గా ఆరెంజ్, గ్రీను, అదే ఎల్లో ఉన్నిందండి. నేను ఆ వరకే తీసుకున్నాను. ఆ పీస్ అంటే అవి మనకు సంబంధించిన వరకే తీసుకొని శారీ కలర్ వచ్చి గ్రీన్ కాబట్టి గ్రీన్తో ఆకులు వేసేద్దామని తీసుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఇది ముందు పార్ట్. అంటే అంతా బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ముందు పార్ట్ వేసి, అంటే నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ అయితే వేసేసిన తర్వాత సరే మనకు కూడా యూజ్ అవుతుంది కదా అని లెక్కలో అయితే ఒక వీడియో తీసాను. చాలా సింపుల్ అండి. కరెక్ట్గా మనం కూర్చొని చేసామంటే ఒక 2 డేస్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఫస్ట్ ఇట్లా ప్రేమ్ అనేది అంటారు కదండి, అట్లా గట్టిగా ప్రేమ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మన రూపాయికాయ మన ఇష్టం అండి, మన సైజ్ బట్టి ఏ సైజు మనకి కావాల్సో ఆ సైజ్ పూలు అయితే మనం చేసుకోవచ్చు. నేనైతే రూపాయికాయ అనేది ఆ కాయని తీసుకొని దాంట్లో రౌండ్ షేప్ ఇట్లా గీసుకొని మధ్యలో కొంచెం చిన్న హోల్ పెట్టుకొని 5 లైన్స్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తాను కదా, ఆ విధంగా అయితే 5 లైన్స్ అయితే కొట్టేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇట్లా వేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ని మనం 2 పేటలు అండి దారం వేసేసుకోవాలి. ఎక్కువ అంటే మరి లడ్డు తిక్కగా కాకుండా 2 పేటలు అంటే ఇప్పుడు ఆ దారం ఉంటుంది కదా, 2 లైన్స్ లాగానే 4 లైన్స్ అవుతుంది. అలా వేసుకున్న తర్వాత మధ్యలో ఆ రౌండ్ ఎందుకు పెట్టాలంటే మనకి క్లారిటీ కోసం, అంటే ఆ మధ్యలో నుంచి మనం థ్రెడ్ పొడుగు పెట్టుకున్నాం కదండి గీతలు, ఆ గీతకి ఒక్కొక్కటిగా ఇవ్వాలి. అట్లా చూపిస్తాను కదా, ఒక్కొక్కటిగా పొడుగు ఇట్లా లైన్స్ కొట్టేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం 1 బై 1 లైన్ ఇట్లా రౌండ్స్ ఉన్నాయి కదండి, 1 బై 1 లైన్ తీయాలి. అంటే ఒక లైనే కాకుండా 1 బై 1 లైన్ తీస్తే మనకి నీట్. మరి అందులో మరి అది కూడా ఉండే మోస్ట్ థింగ్ ఏమన్నదంటే గట్టిగా అయితే లాగకూడదు, లూజ్గా తీయాలి. అంటే కొంచెం లైట్ ఇప్పుడు చూపిస్తాను కదా, నేను వీడియోలో చూపించిన మాదిరిగానే తీయాలి. ఎందుకంటే మళ్ళీ గట్టిగా లాగేసామంటే ఏమవుతుందంటే అది ముడిలాగా అయిపోయిద్ది. ఈ విధంగా వేస్తే మనకి ఒక ఫ్లేవర్ మాదిరిగా వచ్చిద్ది. ఈ విధంగా మొత్తం ఇప్పుడు మనం ఎంతసేపు అంటే మనం పెద్ద ఫ్లవర్స్ని పెద్దగానే చేసుకోవచ్చు. మనం ఈ విధంగా నీట్గా ఎందుకు వీడియో ఎంత అంటే ఎక్కువసేపు తీసానంటే నీట్గా మీకు క్లారిటీగా అర్థం కావాలని మాత్రమే అంత నిదానంగా అయితే తీసానండి. వీడియో అంతే నీట్గా చూపిద్దామని. చూడండి ఎంత బాగా వస్తుంది ఫ్లవర్, మీకు షేప్ అయితే నీట్గా వచ్చేసిద్ది. చూస్తూ ఉండండి ఎంత బాగా వస్తుంది, ఏ విధంగా వస్తుంది. ఫ్లవర్స్ అయితే మంచిగా వస్తాయండి. ఫ్లవర్స్ అయితే చూసారు కదా, ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం లైన్స్ పొడుగు గీతలు పెట్టు కదా, అవి మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకుంటే మనకు అక్కడ కాడైతే కనిపించదు కాబట్టి ఆ మొత్తం కంప్లీట్ మొత్తం క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనం ఇట్లా కిందకి దారాన్ని వేసేసేసుకొని మళ్ళీ ఇంకొకటి మిస్టేక్ ఏంటంటే అండి, మనం మామూలుగా ఏమన్నా కుట్టినప్పుడు దాంతోనే అక్కడ సూత్తోనే మనం ముడి వేసేస్తూ ఉంటాం. అలాగైతే అసలు ఈ వర్క్ అయితే అసలు చేయకూడదండి. ఇట్లా చూపిస్తాను కదా, అక్కడైతే ఇట్లా ముడి అయితే వేయకూడదు. అక్కడికి దారం అక్కడ వరకు కట్ చేసేసి ఇట్లా మన హ్యాండ్తో అది కూడా గట్టిగా లాక్కుండా కొంచెం నీట్గా అంటే లైట్గా ముడైతే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అయితే అప్పుడు ఇంకా ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అవి పట్టుకొని పాడైపోద్ది ఫ్లవర్. ఇంకా ఒక పువ్వు అయితే చూపించేసాను, ఎందుకంటే అన్ని పూలు మీకు బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఒక ఫ్లవర్ చూపించేసిన తర్వాత దాని లోపల హోల్ చెప్పాను కదండి ఇందాక, ఆ హోల్లోని ఇప్పుడు మనం థ్రెడ్ కూడా ఇప్పుడు సేమ్ ఇందాక ఎట్లా వేసుకున్నామో 2 పేటలో వేసుకుంటే 4 లేయర్ లాగా వస్తుంది. మనకి వచ్చిన దాన్ని మనం ఆ సూదికి ఇట్లా ఉంది కదా, సూదిని ఒక్కొక్కటి ఇట్లా సూది ఎత్తిన తర్వాత దానికి 3 సార్లు 4 సార్లు ఇట్లా రౌండ్స్ చేసి, అంటే మనం ఏ విధంగా సైజు అంటే లోపల అంటే
అవి ఏమంటారో క్లారిటీగా తెలియదు నాకు కూడా. దాని లోపల ఫ్లవర్స్కి మనకు కొంచెం చూపిస్తాను కదా, నేనైతే 2 పేటలు వేసేసుకొని ఇట్లా తిప్పి కిందకి స్క్రోల్ చేసామనుకోండి, కింద ఇట్లా పెట్టేసామనుకోండి, అప్పుడు ఏమైందంటే కింద మనకు అదొక పైన ఒక ముడిలాగా వేరుపడిపోయిద్ది. అప్పుడు ఆ హోల్ కవర్ అయిపోయిద్ది. అదేవిధంగా మనకు చూడడానికి మంచి లుక్కేనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను గ్రీన్ తీసుకున్నాను, గ్రీనే అని కాదండి, మనకి ఏ శారీలో ఏది మ్యాచ్ అయ్యిద్దో అది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే గ్రీన్ వేసాను చూడండి, వీడియోకి తీద్దాన్ని కొంచెం కష్టమే, కానీ మంచిగా నిదానంగా వేసేసుకున్నాం అనుకోండి, మనకి తక్కువ కాస్ట్లో లుక్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఇట్లాంటి అంటే ఇట్లాంటి వీడియోస్ చూసి మనం కొంచెం తెలుసుకోవచ్చు కదండి. అదే మగ్గం వర్క్ అంటే మనం ఇచ్చేస్తాము, ఓ రెట్టెంట్లో అట్లా వేస్తారు బాగానే, కానీ ఎంత చిన్న కాస్ట్ అయితే ఉండదు కదండి. అదే ఆ విధంగా నేను ఇందాక చూపించిన విధంగా సూత్ అయితే వేయకూడదు. అదేవిధంగా ఇందాక నేను చూపించిన విధంగానే ముడి అయితే నీట్గా ముడి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది హ్యాండ్ అండి. హ్యాండ్ని నేను కొంచెం పైకి అలా పెట్టాను, ఎందుకంటే నీట్గా ఉంటుంది. నేనే అంటే బ్లౌజ్ నేనే కుట్టాను కాబట్టి కొంచెం అట్లా పైకి పెడితే కొంచెం షేప్ అయితే మంచిగా ఉంటుంది. ఈ విధంగా మనం పెన్సిల్తో డ్రా చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఎందుకంటే అంటే వాటికి వేరే కార్బన్స్ అవి ఉంటాయి, అవి ఏమవుతాయంటే మనం వేసే సైజ్కి దానికి సెట్ అవ్వవు. అందుకని ఇట్లా మనం పెన్సిల్తో మనం ఎంతవరకు ఎట్లా వేసుకోవాలి ఏంటనేది ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కానీ వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. అంటే హ్యాండ్స్కి కూడా అండి, మనం ఈ విధంగా ఒక 3 ఫ్లవర్స్ వేసేసుకున్నాం అనుకోండి, లుక్ అయితే మంచిగా ఉంటుంది. ఇంకా లీవ్స్ ఏమో వేస్తానంటే గ్రీన్తో వేసేద్దాం, అది కూడా కొంచెం చూపిద్దామని వీడియో అయితే తీశాను. ఆ విధంగా చూపిస్తున్నాను కదండి, నీట్గా అయితే వేసేసుకోవాలి. గ్రీన్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్తో కొంచెంగా ఇట్లా దాన్ని ఏమంటారు, గొలుసు కుట్టు కంటే కొంచెం వేరే కుట్టండి, గొలుసు కుట్టు టైప్ అయినా వేసుకోవచ్చు. సన్నవి అయితే దీన్ని ఈనిక్ కుట్టేది అంటారు, కానీ చాలా బాగుంటుంది. ఇది మా మదర్ కూడా చాలా తెలుసు, కానీ ఇప్పుడు వేయట్లేదు. శారీస్ కూడా అండి, ఇప్పుడు మనం ప్లెయిన్ శారీస్ తీసుకుంటాం కదండి, వాటి తీసుకొని మంచిగా పెద్ద ఫ్లవర్స్ ఇట్లా కాకుండా కొంచెం పెద్ద ఫ్లవర్స్ తీసేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద ఫ్లవర్స్కి అంటే ఒక చుట్టు మాదిరిగా వేసుకున్నాను. ఒక శారీ 6 మీటర్స్ శారీ ఉంటుంది, మనం హాఫ్ మీటర్కి ఒక్కొక్కటి వేసుకొని శారీ ఈ విధంగా డిజైన్ చేసుకుంటామంటే ఎక్సలెంట్గా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇది కూడా ఫైనల్ అయితే ఇలా అయిపోయింది. ఒకటే హ్యాండ్కి ఏమైంది, కొంచెం గ్రీన్ వేసాము, డిఫరెంట్గా ఉంటుందని అంతా బ్లౌజ్ ఒకటే కాకుండా గ్రీన్ వేసి ఇలాగా లోపల వచ్చి రెడ్ వేసి చాలా అయితే బాగుంటుంది. ఫైనల్గా అయితే ఫ్లవర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రౌండ్ నెక్ ఉంది కాబట్టి హ్యాండ్కి ఈ విధంగా లేస్ అయితే వేసేసేసాము. ఇది కూడా హ్యాండ్తో కుట్టేది. ఇదైతే అంటే అందరూ అనుకుంటారు ఇప్పుడు ఇట్లాంటి రాళ్ళ లేస్ చుట్టు పట్టుకుంటాయి అనుకుంటారు, అట్లా కాకుండా ఇది ప్లాస్టిక్ ఇదండి, చాలా కలర్ కూడా అస్సలు పోదు, చాలా బాగుంటుంది. ఇంక ఫైనల్గా అయితే మొత్తం మనది అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. ఓన్లీ ఒక 500 రూపీస్ కూడా అంత కాస్ట్ కూడా ఉండదండి, ఇంకా తక్కువ కాస్ట్లో ఇంత ఈజీగా సింపుల్గా మనం డిజైన్స్ అయితే వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మనకి ఇటువంటి వీడియోస్ కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మంచిగా ఇటువంటి వాటిని చాలా చేస్తానండి. అంటే నేను కుట్టుకునే కాకుండా నేను మిషన్ టైలరింగ్ చేస్తాను కాబట్టి వేరే వాళ్ళకు కుట్టిస్తుంటాను. ఇట్లా ఈ విధంగా మనకి తక్కువ కాస్ట్లో అయిపోయిద్ది కాబట్టి మీ ఈ విధంగా కావాలంటే చెప్పండి, నేను వీడియోస్ చేసి పెడతాను. చిన్న సింపుల్ డిజైన్స్ కూడా బాగుంటాయి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.